విజయవాడలో ఏపీ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్తో సినీ నిర్మాతలు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వచ్చే నెలలో తమకు సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కావాలని కోరారు. త్వరలో ఏర్పాటు చేస్తామని కందుల దుర్గేష్ నిర్మాతలకు హామీ ఇచ్చారు. ఏపీలో సినీ పరిశ్రమ అభివృద్ధిపై దృష్టి పెట్టాలని, ఇందుకు ప్రభుత్వం నుంచి కావాల్సిన సహకారం అందిస్తామన్నారు మంత్రి దుర్గేష్. ఏపీలో ఉన్న టాలెంట్ ను ఉపయోగించుకోవాలని నిర్మాతలను దుర్గేష్ కోరారు. ఒక ప్రత్యేక పాలసీ ఉండాలని సూచించారు. త్వరలో ప్రభుత్వంతో సినీ ప్రముఖుల ప్రత్యేక చర్చలు ఉంటాయని తెలిపారు. ఈ చర్చల సినీ పరిశ్రమ అభివృద్ధిపై మరింత స్పష్టత వస్తుందన్నారు మంత్రి కందుల దుర్గేష్. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సత్య అందిస్తారు. సినీ కార్మికుల సమస్యల మీద మంత్రి కందుల దుర్గేష్ ను సినీ నిర్మాతలు కలిసారు. ఒకసారి వారు ఏం చర్చించారు వారిని అడిగి తెలుసు. సార్ ఏంటి ఏమేమి చర్చించారు? మేము సీఎం గారిది డిప్యూటీ సీఎం గారి అపాయింట్మెంట్ ఇప్పించమని అడిగాము సార్. సినిమా ఫీల్డ్ నుంచి అందరం వచ్చి కలిసి మాకున్న కష్ట నష్టాలు సుఖాలు అన్నీ పంచుకుంటాం. వాళ్ళ దగ్గర నుంచి ఒక కాంప్రహెన్సివ్ పాలసీగా ఏదన్నా వస్తుందని ఆశిస్తున్నాం. సో చాలా పాజిటివ్గా స్పందించారు దుర్గేష్ గారు. సీఎం గారితో మాట్లాడి మాకు త్వరలో చెప్తా అన్నారు. అంతకని మర్యాదపూర్వకంగా కలవటం తప్పితే ఇంకేది చర్చకు రాలేదు. ఈ కార్మికుల సమస్యల మీద రాలేదు సార్, అసలు రాలేదండి. కార్మికుల సమస్య మీద గతంలో కూడా అనేక ఇబ్బందులు మీరు చెప్పారు. ఇక్కడ సినిమా ఎగ్జిబిటర్స్ వాళ్ళు కూడా గతంలో ఇబ్బందులు చెప్పారు. వాటి గురించి ఏమైనా చర్చకొచ్చినాయి సార్? అవి కూడా ఎగ్జిబిటర్స్ గురించి కూడా మాట్లాడారు మినిస్టర్ గారు. వాటి గురించి కూడా ఒక పాలసీ లాగా చేసి అందరినీ కష్టాల నుంచి బయటపడేటట్టు చేద్దామని చెప్పారు. సినీ పరిశ్రమ ఏపీకి రావాలని ఏపీ ప్రభుత్వం కోరుకుంటుంది. ఏ మేరకు సాధ్యమవుతుంది సార్? ఏపీలో ఆల్రెడీ ఉంది సార్ సినీ పరిశ్రమ. ఏపీకి రావాలనేది కొత్తగా ఏమీ లేదు. సో మోర్ ఆఫ్ ఫెసిలిటీస్ క్రియేట్ చేసి మోర్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ ఇస్తే ఎక్కువ షూటింగ్లు జరుగుతాయి, ఎక్కువ ఇక్కడ వెసులుబాట్లు కల్పిస్తామనేది చెప్పారు. సార్ మంత్రి గారితో ఏం చర్చించారు? మొత్తం మీద చూడొచ్చు, సినీ నిర్మాతలు ఒకటే విషయం స్పష్టం చేస్తున్నారు. వారంతా కూడా మంత్రితో ముఖ్యమంత్రిని అదేవిధంగా డిప్యూటీ సీఎంని కలిసేందుకు అపాయింట్మెంట్ ఇప్పించాలని కోరాము. కార్మికుల సమస్యల మీద అయితే చర్చకు రాలేదు. అదే సమయంలో సినీ పరిశ్రమ ఏపీకి తరలిరావాలని ఏపీ ప్రభుత్వం కోరుకుంటుంది. అలా ఏం లేదు, ఏపీలో కూడా సినిమా నిర్మాణం అది కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఏపీ ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని భావిస్తున్నట్టుగా ఆయన చెప్తున్న పరిస్థితి అయితే ఉంది.